ఓ నాయనో, నిన్ను అర్థం చేసుకోలేవు. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన సమయం కూడా గడిచిపోయింది. చూడు, ఇంతమందిలో నీకు ఒక్క మొహం కూడా నచ్చలేదా? నానమ్మా, నచ్చింది నానమ్మా. నిజమా? అవును. చెప్పు, ఎవరు? కానీ నాకు ఒకటి కాదు, రెండు మొహాలు నచ్చాయి. రెండా? అవును. ఒకటేమో ఈ అందాల నాన్నమ్మ మొహం, ఇక రెండోది అదిగో అక్కడ నా ప్రాణంలో ప్రాణం. వెళ్ళి కలిసి వస్తా. నాకు ఈ అబ్బి ప్రవీణ్ లేకుండా ఒక్క పని కూడా చెయ్యడు. ఒక్కసారి పెత్తనం మొత్తం నా చేతిలోకి వచ్చేస్తే చాలు, అప్పుడు నేను తన్ని ఇంట్లోకి రానివ్వను. అబ్బి ఐశ్వర్యానికి మనకి మధ్య రెండు ఆటంకాలున్నాయి. ఒకటేమో ఈ ప్రవీణ్, రెండోదేమో ఆ ముసల్దానికి వయసు అయిపోయింది, దాని సంగతి నేను చూసుకోగలను. కానీ ఈ ప్రవీణ్, అబ్బికి అతనంటే చాలా చాలా నమ్మకం. ఒక్కసారి నేను వీళ్ళ స్నేహం చెడగొట్టాననుకో, ఆ తర్వాత అబ్బి బీరువా తాళాలు మొత్తం నాకు చిక్కుతాయి. అంటే నా పిల్లల చేతికొచ్చేస్తాయి. అప్పుడే ఉంది. ఇక నేను అబ్బికి ఎలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానంటే, ఆ పిల్ల ఎలా ఆడమంటే అలా ఆడి తీరుతుంది, నా మాటే వింటుంది. అభి, మనం ఎక్కడికి ఎందుకు వచ్చాం? నిన్నిక్కడ ఒంటరిగా చూసి ప్రపోజ్ చేద్దామని వచ్చాను. అలా కింద చూడు, ఏమైనా గుర్తొచ్చిందా? చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నేను 25 ఫ్లోర్ల భవనంలో అన్నిటికంటే పైన దాంట్లో ఉంటాను. నాకే సొంతమైన ఒక భవనం ఉంటుంది, దానిలో 25 అంతస్తులుంటాయి. నా ఇల్లు చిన్నదిగానే ఉంటుంది. నేనేమో పెద్ద భవనం తీసుకుంటాను, అందులో నేను, నానమ్మ, ఆలియా, ఇంకా నువ్వు, మనం అందరం ఉంటాం. అయినా నువ్వు అంత పెద్ద బంగ్లా ఎలా కడతావు? ఏదో ఒక రోజు ఎంతో డబ్బు సంపాదిస్తాను, అవన్నీ తేలిగ్గా కొనుక్కోవచ్చు. ఆ రాయి ఎంత దూరం వెళ్ళిపడిందో అంత దూరం వరకు నాకు సొంతం అయిపోతుంది. సొంతం చేసుకొని తీరుతాను. అన్నట్టుగానే చేసి చూపించావు. నేనొక్కడిని కాదు ప్రవీణ్, మనిద్దరం కలిసి చేశాం. అయితే ఒకటి మాత్రం నిజం, నేను ఎలా చెప్తే అలా జరుగుతుందనుకో, ఇక ముందు కూడా నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది. నా తలరాత నా చేతుల్లోనే ఉంటుంది. కానీ ఒకటే అభి, తలరాతని మరీ అంత తీసి పారేయకూడదు. అదెప్పుడు మనల్ని తీసేస్తుందో చెప్పలేదు. ప్రవీణ్, నా తలరాత నన్ను తీసి పారేయొచ్చు, కానీ నా టాలెంట్ని ఏం చేయలేదు. నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే నా తలరాత వల్ల కాదు, నా టాలెంట్ వల్ల ఉన్నారు. నాన్న అభి, వస్తున్నా పిన్ని, పట్టుకో. వీళ్ళలో ఉన్న ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసే నాకు భయంగా ఉంది. నా ఉద్దేశంలో వాడు ఎప్పటికీ మారడు. మార్పు అనేది ఈ లోకంలో తప్పదని వాడు గుర్తించడు. ఆంటీ గారు ఏడవకండి, అన్నీ సర్దుకుంటాయి. సురేష్ వెళ్ళాడుగా. నాకు నా కూతురు దక్కితే చాలు, దాని బతికేమవుతుందో. ఆంటీ గారు మీరు వద్దంటీ ప్లీజ్. అసలు ఇదంతా నా దురదృష్టం. ఆంటీ గారు మీరు ప్రజ్ఞ, వాళ్ళకి చాలా చక్కగా చెప్పావమ్మా. నేను చాలా అదృష్టవంతురాలి. నాకు మా అబ్బాయికి నీలాంటి అమ్మాయి దొరకటం చాలా అదృష్టమమ్మా. సురేష్ చాలా అదృష్టవంతుడు. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించడం లేదు సురేష్? నువ్వు నన్ను ఎందుకు ప్రేమించడం లేదు? ఆంటీ గారు, నేను మీకు నిజం ఎలా చెప్పాలి? నా అదృష్టమే బాగోలేదు. నేను మీ అబ్బాయిని మనసారా కోరుకున్నాను, కానీ తను మాత్రం నా చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు.
ఒరే ఆకాష్, ఇవాళ నుంచి నీ పంట పండిందనుకో. కంగ్రాచులేషన్స్ టు మై హ్యాండ్సమ్ బ్రదర్ ఆకాష్ అండ్ ద బ్యూటిఫుల్ శృతి. మే దే హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్. ఎవరతను? వదులను. అరే ఎవరో ఏమిటో తెలియదు. ఆకాష్ గారిని కలవాలని ఇందాక నుంచి ఒకటే గొడవ. పైగా ఆకాష్ గారికి తన చెల్లెలికి ఏదో సంబంధం ఉందంటున్నాడు. వదలరా ముందే. వదిలేయ్, తను వదిలేయ్. నువ్వు నాతో రా. వెళ్ళు. ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నాకు చెప్పదేమిటో. చూడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆకాశం తీసుకొస్తాను. ఇదిగో ఒక పంచి, నువ్వు నాతో రా. ఒక ఫోటో దిగొచ్చా అభి? అలాగే, దాందే ఉంది. బాబు అభి, ఏంటి నాన్న పిన్ని? అభి, వీళ్ళు నీతో కలిసి ఫోటో సెషన్ కావాలంటున్నారు. రా, తొందరగా రా. వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు. ఆకాష్ పెళ్లిలో నువ్వు డాన్స్ చేస్తావు కదా, హలో. అందుకు వాళ్ళు మొత్తం మ్యాగజైన్ అట్టు పెట్టుకుంటారంటున్నారు. దేనికి? అరే దాందే ఉంది పిన్ని. ఎనీథింగ్ ఫర్ మై బ్రదర్ ఆకాష్. భలే జోక్ చేస్తారు ఈయన. ఎక్స్క్యూజ్ మీ. నీతో మాట్లాడాలి అభి. చెప్పు, ఏమైంది? అరే అలాంటిదేం లేదు నాన్న. నీకు బాగా తెలుసు కదా, ఈ రోజుల్లో అమ్మాయిల సంగతి. డబ్బు గల అబ్బాయిల్ని ఇరికించడానికి దేనికైనా సిద్ధపడతారు. అలాంటిదేం జరగలేదు. ప్రవీణ్, నీకేమనిపిస్తోంది? ఏ అన్నయ్య అయినా తన చెల్లెల గురించి ఈ విధంగా చెడుగా చెప్పడు అభి. నువ్వు ఒకసారి వెళ్ళి మాట్లాడు. ఎక్కడున్నాడు? పైన గెస్ట్ రూమ్ లో. అసలు నువ్వెందుకు లోపలికి రానిచ్చావు అతన్ని? పిన్ని ప్లీజ్, ఇది నా ఫ్యామిలీ రెప్యుటేషన్ కి సంబంధించిన విషయం. పద ప్రవీణ్. నువ్వు చెప్తున్నదంతా నిజమేనని నేను ఎలా నమ్మను? ఇది మహానగరం. ఇక్కడ ఏ కుర్రాడైనా ఏ అమ్మాయినైనా ఎప్పుడైనా కలుసుకోవచ్చు. వాళ్ళ మధ్య ఎఫ్ఐఆర్ కూడా ఉండొచ్చు. ఇట్స్ అ నార్మల్ థింగ్. కానీ నువ్వేమో గుడికెళ్ళి రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటున్నావు. కొంచెం అదిగా లేదు? అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను చెప్పేది కానివ్వండి. మీరు గనుక నా మాటలు నమ్మకపోతే మీ తమ్ముణ్ణి అడిగి చూడండి. తనకి అర్చనకి ఉన్న సంబంధం ఏమిటని అడగండి. మీకు మా అర్చన తెలుసా తెలియదా? తెలుసన్నయ్య, తన నా గర్ల్ ఫ్రెండ్. విన్నారా మీరంతా? తను ఏం చెప్పాడు విన్నారా? ఇక చాలు, నేను చెప్పేది ఇంకా పూర్తి కాలేదు. అర్థమైందా? నిజమేనయ్య, తన నా గర్ల్ ఫ్రెండ్. కానీ మా ఇద్దరి మధ్య గుడికెళ్ళి పెళ్లి చేసుకునేంత సంబంధమే లేదు. కనీసం నేను అలా ఆలోచించలేను కూడా. ఐ స్వేర్. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంతే. ఏమిటి వాగుతున్నావు? మిడిల్ క్లాస్ గిడిల్ క్లాస్ అంటే ఏంటి? అదేదో నాతో మాట్లాడు. ఏం మాట్లాడమంటున్నావు? అందుకే నా నీ చెల్లెలు నేనొక్కడే పంపించింది. మా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతావనా? ఈ పెళ్ళైనట్టు మీ చెల్లెల దగ్గర ఆధారాలున్నాయా? ఒక ఫోటో, వీడియో ఏదో ఒకటి ఉండాలి కదా. తన దగ్గర ఫోటోలు గాని వీడియోలు కానీ ఎలాంటి ఆధారాలు లేవు. తన దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం తన నిజాయితీ. తన కళ్ళల్లో కనిపించే బాధే ఒక ఆధారం. తన కడుపులో ఉన్న బిడ్డే అసలైన ఆధారం. దాన్ని ఎలా నమ్మమంటావు? ఆ బిడ్డ నా కొడుకు బిడ్డే అని. ఆ బిడ్డ మీ అబ్బాయి బిడ్డే. తల దించుకుని మాట్లాడు నువ్వు నాతో. నేను అసలు ఆధారం లేకపోతే నీళ్లను కూడా నీళ్లను నమ్మేదాన్ని కాదు. అంత పెద్ద మాట నమ్మమంటున్నావా? ఒక పని చెయ్యి, ఆ బిడ్డ పుట్టిన తర్వాత దానికి DNA టెస్ట్ చేయించు. అప్పుడు నిజమేంటో బయటపడిపోతుంది. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళు, నాకు పనులున్నాయి. నా చెల్లెలికి న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. కానీ న్యాయం చేయడం ఎలా? నా తమ్ముడు స్పష్టంగా కాదంటున్నాడు. పెళ్ళంటే ఆషామాషియా? బలవంతంగా మా వాడికి నీ చెల్లెల నుంచి పెళ్లి చేయడానికి?
మా చెల్లెలికి బదులు మీ చెల్లెలి విషయంలోనే ఎవరైనా ఇలా చేసి ఉంటే అప్పుడు కూడా మీరు ఇలాగే అనేవారా? ఎవడైనా నా చెల్లెల్ని గనక మోసం చేస్తే ఐ విల్ కిల్ హిమ్, వాడి ప్రాణాలు తీసేస్తాను. అర్థమైందా? తన దాకా వస్తే గాని బాధ అంటే ఏమిటో అర్థం కాదు. ఎప్పటికైనా తెలిసిందా మీకు? ఏ చెల్లెలైతే కళ్ళల్లో పెట్టు కాపాడుకుంటున్నానో ఆ చెల్లెలు కళ్ళలోకి ఈరోజు చూడలేకపోతున్నాను. అందుకు కారణం మీ తమ్ముడే. అనే అతను చెప్పేదంత అబద్ధం. తను ఒకప్పుడు నా గర్ల్ ఫ్రెండ్, కానీ మా ఇద్దరి మధ్య అలాంటి నోరు మూసుకో. ఊరికి గర్ల్ ఫ్రెండ్ అనుకో. నీ అమాయకత్వం కారణం వల్లే వాళ్ళు నిన్ను ఇలా ఆడుకుంటున్నారు. ఇదిగో చూడు, నిజంగానే మీ చెల్లెలు మా అబ్బాయి బిడ్డకు తల్లి కాబోతుందంటే ఇన్నాళ్ళు తనేమైంది? ఇవాళేదో మా అబ్బాయికి మంచి సంబంధం కుదిరింది అనేసరికి ఉన్నట్టుండి నేను తల్లిని కాబోతున్నాను మీ అబ్బాయి కారణంగా. మిమ్మల్ని మీరు తెలివిగల వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళు మాత్రం తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇప్పుడు అసలు సంగతి చెప్పు. ఇప్పుడు నీకు ఇలా రబస్ చేయకుండా ఉండాలంటే ఎంత డబ్బు కావాలో అడుగు. ఇతరుల గౌరవాన్ని కొనాలనుకుని అలాంటి డబ్బు అంటే నాకు అసహ్యం. మనిషిని మనిషిగా చూడలేని ఐశ్వర్యం నాశనం కావాలని శాపం పెడుతున్నాను. మరి అంత గట్టిగా అరవకు. ఇక్కడ అతిథులు వచ్చారు. అతిథులు మా ఇంటికి కూడా వచ్చారు. మా చెల్లెల్ని 100 రకాలుగా ఆడిపోసుకుంటుంటే అంతకు 2 మీ అబ్బాయిని కూడా ఆడిపోసుకోవాల్సిందే. కాదనడం లేదు. మా చెల్లెలు కాలు జారిన మాట నిజమే. అందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. కానీ మీ అబ్బాయి కూడా అందుకు సిగ్గుపడాలి. తనొక్కతే శిక్ష అనుభవిస్తే చాలదు. మీ వంతు శిక్ష మీరు అనుభవించాలి. నువ్వు సిగ్గుపడాలి. దట్స్ ఇట్. హీస్ మై బ్రదర్ అండ్ ఐ ట్రస్ట్ హిమ్. కానీ నువ్వెవరో కూడా నాకు తెలీదు. ఈ మాటల్ని ఎలా నమ్మాలి? మీరు నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే నేను చెప్తున్నది నిజం కాబట్టి. మీరు ఎంతటి ధనవంతులైనా కావచ్చు, కానీ నిజాన్ని మార్చగలిగేటంత ధైర్యం కానీ అర్హత కానీ మీకు లేవు. రే ప్రవీణ్, వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేదంటే నా బుర్ర చెడిపోయేలా ఉంది. గెట్ దిస్ మ్యాన్ అవుట్ ఆఫ్ హియర్. నేను ఇక్కడి నుంచి వెళ్ళనంటే వెళ్ళను. పద. మా చెల్లెలికి న్యాయం జరగాలి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీ మీద కోర్టులో కేసు పెడతాను. వదులు ప్రవీణ్, నేను మాట్లాడతానుండు. చూడండి అమ్మగారు, అతను ఎలా మాట్లాడుతున్నాడు. ఈ ఇంటి విషయాలు నిర్ణయించడానికి నేనింకా బతికే ఉన్నాను. అతను చెప్తున్న మాటలు ఏ అమ్మాయి విషయంలోనైనా ఎంతో ముఖ్యమైనవి. అంత ముఖ్యమైన వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు. ఆకాష్, అతని చెల్లెలు తెలుసా నీకు? నాకు తెలుసు, కానీ అంటే కేవలం మీరిద్దరు స్నేహితులా? నానమ్మ, ఒకప్పుడు తన గర్ల్ ఫ్రెండే. అమ్మగారు, అతని చెల్లెల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఇలాంటి వాళ్లకు దేవుడే శిక్ష వెయ్యాలి. దేవుడున్నట్టు నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? కాని దేవుడున్నాడు. ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వయసు పెరుగుతుందంటే ఈ లోకాన్ని సృష్టించిన వాడి మీద నమ్మకం కూడా పెరగాలి. లోకుల్ని గుర్తించగల సామర్థ్యం పెరగాలి. అతను అంటున్నది నిజమా లేక అబద్ధమా అనేది తెలుసుకోవడానికి నాకు ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు. ఒకవేళ ఆ అమ్మాయి ఆధారాలు సాక్ష్యాలు కూడా ఉంచుకోవాలి అనేటంత అవసరం కూడా గుర్తించలేని అమాయకురాలు కావచ్చు. నిజమేమిటనేది అదంతా నేను తెలుసుకుంటాను. బయట చాలా మంది అతిథులున్నారు. ఇప్పుడిక్కడ జరుగుతున్న మాటలు వాళ్ల వరకు వెళ్లకుండా ఉండాలి. చూడు బాబు, నాకు కొంచెం వ్యవధి ఇవ్వు. నేను నీకు మాటిస్తున్నాను. నిజంగానే నీ చెల్లెల పట్ల ఏదైనా తప్పు జరిగితే దాన్ని నేను సరిదిద్దుతాను. నేను నీకు మాటిస్తున్నాను. మా మనవడు గనక ఒకవేళ గుళ్ళో మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఉంటే, తనకి పుట్టబోయే బిడ్డకి తండ్రి కూడా తనే అయి ఉంటే, అప్పుడు 5,000 మంది సమక్షంలో జరిగే పెళ్లి ఎంత నిజమో ఈ పెళ్లి కూడా అంతే నిజమని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. తను తన బాధ్యతని నిర్వహించి తీరాలి. ఈ ఇంట్లో నీకు తప్పకుండా న్యాయమే జరుగుతుంది. అలా అని నేను నీకు మాటిస్తున్నాను. అలా ఎలా మాటిచ్చేస్తారమ్మగారు మీరు? నాకు తెలుసులేండి, మీకు నా పిల్లలంటే అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు మా అబ్బాయికి మంచి చోట సంబంధం కుదిరిందని అది చూసి మీరు అసూయ పడుతున్నారు. పిన్ని, ఇంతవరకు నేను మిమ్మల్ని దేనికి వద్దలేదు, కానీ ఇవాళ మొదటిసారి చివరిసారిగా కూడా ఒక్క విషయంలో వద్దంటున్నాను. పొరపాటును కూడా ఇంకెప్పుడు నాన్నమ్మతో ఈ విధంగా మాట్లాడకండి. ఈ ఇల్లు ఆస్తిపాస్తుల మీద హక్కులన్నీ నాన్నమ్మకే ఉన్నాయి. అర్థమైందా మీకు?
పద నాన్నమ్మ, పద. నేను నమ్మలేకపోతున్నాను. అభి కుటుంబంలోని వ్యక్తి ఎవరైనా ఇలా చేస్తారనుకోలేదు. స్వయంగా అభికి ప్రేమ మీద ఎంతో నమ్మకం ఉంది. నా ఉద్దేశంలో వాళ్ళంతా... నువ్వు ఊరికి అభిని పొగట్టం మానేస్తావా? అతను ఒక అబద్ధాల కోరు. రోజు అబద్ధాలు చెప్పి నీలాంటి వాళ్ళని వెర్రి వాళ్ళని చేస్తున్నాడు. వాడు అలాంటి వాడైనప్పుడు వాడి తమ్ముడు కూడా అలాగే ఉంటాడుగా. కొంచెం కూడా సిగ్గులేదు. అర్జును ఇంతగా మోసం చేసిన తర్వాత కూడా వాడు ఇంత ధైర్యంగా వెళ్లి వేరొకరిని నిశ్చితార్థం చేసుకుంటున్నాడు. నేను అర్జునకైతే ధైర్యం చెప్పాను, కానీ ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. సురేష్ అక్కడికి వెళ్లి గొడవ పడ్డం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందో లేదో తెలియడం లేదు. అసలు నాకేం అర్థం కావట్. సురేష్, సురేష్, ఏం జరిగింది? ఏమన్నాడు ఆకాష్? అమ్మా, ఆకాష్ కొంచెం కూడా ఒప్పుకోలేదు ఆ బిడ్డ తనదని. అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ తను చెప్పింది నమ్మారు. అతని తల్లి, అన్నయ్య, అభి వాళ్ళంతా. నాకు తెలుసు, ఆ ఇంట్లో వాళ్ళంతా అలాంటి వాళ్లే అని నాకు ముందే తెలుసు. కాదు ప్రజ్ఞ, అక్కడ ఒకే ఒక వ్యక్తి మాత్రం నేను చెప్పేది సజావుగా విన్నారు, వాళ్ళ నాన్నమ్మ. అంతేకాకుండా నాన్నమ్మ మాట విన్నాక అభి కూడా తన తమ్ముణ్ణి సమర్థించలేదు. తను మౌనంగా తన నాన్నమ్మ మాటలే విన్నాడు. చూసావక్క, నేను చెప్పాను కదా అభి అలాంటి వాడు కాదు. అదంతా ఊరికే వాళ్ళ నాన్నమ్మ ముందు. ఇక వదిలే బుల్బుల్. ఇంతకీ వాళ్ళ నాన్నమేమన్నారు? వాళ్ళ నాన్నమ్మ ఏమన్నారంటే స్వయంగా ఆవిడ ఈ వ్యవహారంలో వివరాలు తెలుసుకుంటానన్నారు. అంతేకాదమ్మా, ఆవిడ నాకు మాటిచ్చారు. నేను చెప్పింది నిజమైనట్లయితే ఆవిడ ఆకాష్కి అర్చనకి పెళ్లి చేస్తానన్నారు. అంతా దేవుడి దయ. కనీసం ఒకరైనా నా కూతురి పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఏదో కొంచెం ధైర్యం కలిగించారు. నేను ఇప్పుడే గుడికి వెళ్ళొస్తాను. బుల్బుల్, పద తల్లి. అక్క, నేను కూడా వెళ్ళొస్తాను. ప్రజ్ఞ, థ్యాంక్ యూ. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు సురేష్? నువ్వు అసలు నీకు ఆ అబ్బాయి ఎవరో ఎలా తెలిసింది సురేష్? అంత కష్టమైన పని కాదు. నేను అచ్చు ఫోన్ కాల్స్ చెక్ చేసిన అందులోంచి ఆకాష్ పేరు, నెంబరు తీసుకున్నాను. వాటి ద్వారా అతని అడ్రస్ కనుక్కోవటం తేలికైపోయింది. ఇవాళ నేను వాళ్ళింటికి వెళ్ళాను. అర్చన కోసం పోట్లాడాను. నీ వల్లే అది సాధ్యమైంది. నాకు జీవితంలో ఏం చేయాలన్నా నీ వల్లే ధైర్యం వస్తుంది. నువ్వెప్పుడు నాకు సాయం చేయడానికి నా వెనుకే ఉంటావు, కానీ నేనే నీ హృదయాన్ని గాయపరిచాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు అనుకున్నావంటే అది నీ తప్పు కాదు, తప్పు నాదే. నిన్ను చాలా కష్టపెట్టాను నేను. సురేష్, ఈ సమయంలో నువ్వు నా గురించి కాదు, అర్చన గురించి ఆలోచించాలి. తనకి మనమే ధైర్యం చెప్పాలి. ప్రస్తుతం తన బాధే అన్నిటికంటే ముఖ్యం. ఇక నా సంగతంటావా? నేను నిన్ను ప్రేమిస్తున్న మాట నిజమేగా? ప్రేమిస్తున్నాను. బహుశా ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తూ ఉంటానేమో. దానికి బదులుగా నువ్వు నన్ను ప్రేమించకపోయినా సరే, మనల్ని ప్రేమించమని మనం ఎవరినీ బలవంత పెట్టలేం కదా సురేష్. అయితే అంత మాత్రం చేత నీ మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదు. నేను నీకు ఒక మాట ఇస్తున్నాను. మన ప్రేమని, మన మధ్య ఉన్న స్నేహానికి ఎప్పటికీ అడ్డు రానివ్వను. నేనెప్పటికీ నీ వెనకాలే ఉంటాను. ఎల్లప్పుడూ నీకు తోడుగా నిలబడతాను. ఎందుకంటే ఇప్పటికీ నా జీవితంలో నువ్వే అందరికంటే ముఖ్యమైన వాడివి. నీ ప్రేమ సఫలం కావాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. బహుశా మన తలరాతలు ఇంతేనేమో. మనం ఎల్లప్పుడూ ఒకరికొకరం చేయూతగా ఉండొచ్చు, కానీ ఎన్నటికీ కలిసి ఉండలేం. నానమ్మ, మెల్లగా. నువ్వు అలసిపోయి ఉన్నావు.
రెస్ట్ తీసుకో, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇవాళైనా నీకు అర్థమై ఉండాలి, ప్రతిదీ డబ్బుతోనే మొదలై డబ్బుతోనే ముగిసిపోదని. నువ్వు డబ్బు బలంతో వీళ్ళకి ఎగరగల శక్తి ఇవ్వకుండా ఉండి ఉంటే గనక ఒకవేళ వాళ్ల కాళ్ళు నేల మీదే నిలిచేయేమో. డబ్బెక్కువ అవుతున్న కొద్దీ ఈ లోకంలో ఎన్నో సుఖాలు అనుభవించొచ్చు, కానీ నాన్న, డబ్బుతోనే అనేక రకాల కష్టాలు కూడా వస్తుంటాయి. ప్లీజ్ నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో. ఐ ప్రామిస్ యూ, ఇక ముందు ఏం జరిగినా అది నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. అభి, ఈ కుటుంబంలో వాళ్ళు ఎన్నుకున్న దారి ఏదైతే ఉందో ఆ దారి అంత మంచిది కాదు. ఈ ఇంటి మంచి చెడ్డలు చూసుకునే వాళ్ళు కూడా అవసరం వీళ్ళకి. మట్టిని గుర్తు చేసేవాళ్లు కావాలి, అంటే నేలపై నిలిచేవాళ్లై ఉండాలి. అభి, కొంచెం విను. వీళ్ళందర్నీ చెడగొట్టింది నువ్వే కదా, వీళ్ళని బాగు చేసే బాధ్యత కూడా నీది. నువ్వెలాంటి పిల్లని చూసుకోవాలంటే తన రాకతో వీళ్ళందరూ మారి సరైన దారికి రావాలి.